ఎన్నికల హామీ దిశగా రేవంత్ సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే దసరా వరకు మరో 2 స్కీములను పట్టాలెక్కించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం ఆర్థిక సాయం కాగా రైతు భరోసా పథకం మరొకటి. ఈ 2 స్కీములకు అవసరమైన నిధులు, లబ్ధిదారుల ఎంపికకు కావలసిన విధి విధానాలపై కసరత్తు తుది దశకు చేరింది. ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లకు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయంపై కేబినెట్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, ఎన్నికల హామీల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించినట్టు తెలుస్తుంది. దసరా కానుకగా మరో 2 హామీలు కూడా అమలుపరచనున్నట్టు సమాచారం. అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శివ. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరో 2 స్కీములు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ 2 పథకాలను కూడా దసరా లోపు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఇప్పటికే ఈ 2 పథకాలకు సంబంధించినటువంటి విధి విధానాలను కూడా ఖరారు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హులందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని గతంలోనే కాంగ్రెస్ ప్రకటించింది. ఈ క్రమంలోనే అర్హుల జాబితాను సిద్ధం చేస్తుంది. ఇప్పటికే ప్రజాపాలనలో పెద్ద ఎత్తున కూడా దరఖాస్తులు వచ్చాయి. దాదాపు 50 లక్షలకు పైగా కూడా ఇందిరమ్మ ఇళ్ల కోసం పేదలు దరఖాస్తు చేసుకున్నారు. ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళన్నిటిని కూడా వెరిఫై చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వము ఒక్కొక్క నియోజకవర్గానికి 3,600 ఇళ్లను ఇస్తామని ప్రకటించింది. ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో కూడా పేదలు ఎక్కువగా ఉంటే దరఖాస్తులు ఎక్కువగా వచ్చినటువంటి క్రమంలో పరిశీలించి ఇంకా ఇళ్ల సంఖ్యను కూడా పెంచే అవకాశం ఉంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో 4,50,000 ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనేది ప్రభుత్వము భావిస్తుంది. ఈ క్రమంలోనే వచ్చిన దరఖాస్తులను వెరిఫై చేసుకుంటూ అర్హుల జాబితాను గుర్తించే అవకాశం ఉంది. అయితే జిల్లాలో కలెక్టర్లు ఈ బాధ్యతలు చూస్తుండగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కమిషనర్ ఏర్పాటు చేసినటువంటి బృందాలు ఉంటాయి. ఈ బృందాలన్నీ కూడా ఆయా ప్రాంతాలకు వెళ్లి అర్హులు ఇచ్చినటువంటి దరఖాస్తులను పరిశీలించి వాళ్ళు అర్హులా కాదా అంటూ కూడా వాళ్ళను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఇందిరమ్మ ఇల్లు పథకం అనేది చాలా కీలకమైనటువంటి కార్యక్రమం అనుకోవాలి. గతంలోనే కాంగ్రెస్ ఎన్నికల హామీలో 6 గ్యారంటీలో దీన్ని చేర్చినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీన్ని అమలు చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని భావిస్తా ఉంది. అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకము ఫెయిల్ అయిపోయింది. మొత్తం అర్హులకు ఇంకా ఇల్లు అందలేదనేది ప్రభుత్వం గుర్తించింది. గతంలో జరిగినటువంటి అవకతవకలు, తప్పిదాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతారనేది కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశంగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళను పూర్తి స్థాయిలో గుర్తించి ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వాలనేది భావిస్తోంది. అయితే ప్రస్తుతానికి ఈ స్కీమ్ కు సంబంధించి ఎవరికైతే ఇంటి స్థలం ఉందో ఆ ఇంటి స్థలంలోనే ఈ ఫస్ట్ తొలి విడతలో ఇళ్లని మంజూరు చేస్తారు. దాని తర్వాతకి ఒక్కొక్క నిర్మాణ దశను బట్టి కూడా నిధులను మంజూరు చేసే అవకాశం ఉంది. ఒక్కో ఇంటికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని ఇప్పటికే ప్రకటించింది. అయితే ఎస్సీ ఉన్న వారికి మాత్రము కొంత 1 లక్ష రూపాయలు అదనంగా 6 లక్షల రూపాయలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా పేదలు ఉన్నారు. ఇప్పటికే అనేక మంది ఇల్లు లేక సతమతం అవుతున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా ఇల్లు ఇవ్వాలనేది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తొలి విడతలో ఇంటి స్థలం ఉన్న వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు. దాని తర్వాతకి మళ్ళీ విడత అంటే 2వ దశలో కూడా ఇంటి స్థలం ఎవరికైతే లేదో ఇల్లు లేని వాళ్లకు 2వ దశలో ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి కసరత్తులు పూర్తి స్థాయిలో ప్రారంభం అయిపోయాయి. దీన్ని దసరా లోపు అందుబాటులోకి తీసుకొచ్చి అదే రోజున సీఎం రేవంత్ రెడ్డి దీన్ని లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉంది. అయితే ఈ ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కు సంబంధించి ఇప్పటికే మంత్రులు ఆయా నియోజకవర్గాలలో ప్రజల నుంచి కూడా వినతులు ఇంకా పెద్ద ఎత్తున కూడా వస్తున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల నేపథ్యంలో కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని కూడా స్థానిక నాయకుల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటికే ఈ స్కీమ్ కు సంబంధించి అర్హులు పెద్ద ఎత్తున ఉన్నటువంటి నేపథ్యంలో స్థానిక నాయకుల మీద కూడా ఒత్తిడి పెరిగింది.
ఇప్పటికే స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో నాయకుల మీద కూడా ఈ కొంత ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కనుక ఈ స్కీమ్ ను ప్రారంభిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలంతా కూడా కాంగ్రెస్ వెంట నడుస్తారన్న ఉద్దేశంతో కూడా ప్రభుత్వం ఒక అడుగు ముందుకేస్తున్నట్లు తెలుస్తా ఉంది. అయితే ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి పూర్తి స్థాయిలో లబ్ధిదారుల ఎంపిక అంతా కూడా పారదర్శకంగా జరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు శివ. అయితే దీనికి సంబంధించి ఇది ఇలా ఉండగా మరొక పథకము రైతు భరోసా కూడా దసరా రోజే ప్రారంభించే అవకాశం ఉంది. ఈ రెండు స్కీములు కూడా చాలా కీలకమైనటువంటి అంశాలని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇవి హామీలు మేనిఫెస్టోలో చేర్చినటువంటి నేపథ్యంలో వీటిని అమలు చేస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రుణమాఫీని కొంత అమలు చేశాము. 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతులందరూ కూడా రుణమాఫీ అమలు చేసిన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా రైతులంతా ఇప్పటికే హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రైతు భరోసాని కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తే రైతుల మీద కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకునే అవకాశం కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి రైతు భరోసా కింద ప్రభుత్వము ఒక్కో ఎకరాకు 7,500 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమాన్ని కూడా యాకేష్ రైతు రుణమాఫీ చేసినప్పుడే నిధుల లభ్యత కోసం కొంత తెలంగాణ సర్కార్ ఇబ్బంది పడింది అనేటటువంటి వార్తలు వచ్చాయి. ఇప్పుడు వెంటనే అంటే దసరాకి అంటే ఎట్లా నిధులు సమీకరణ అనేది కొనసాగుతుంది? కేంద్రం నుంచి ఏమైనా భరోసా లభిస్తుందా? ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ నేతలు ఎవరు కేంద్రం కూడా సహకరించట్లేదంటూ విమర్శిస్తున్నారు కదా. ఎస్ శివ, వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉందని ఆరోపణలు చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి శ్వేతపత్రాలు కూడా విడుదల చేసిన సందర్భాన్ని చూసాము. అయితే నెల ఉద్యోగస్తులకు కూడా 1వ తారీఖున జీతాలు ఇవ్వడం, గత ప్రభుత్వంలో తెచ్చినటువంటి అప్పులకు వడ్డీలు కట్టడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. దాంతో పాటు సంక్షేమ పథకాలు కూడా ఒక్కొక్కటి అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఆర్థిక భారం కూడా ప్రభుత్వం మీద పడతా ఉంది. కొంత కేంద్ర ప్రభుత్వము నిధుల మేరకు ఆశించినప్పటికీ కూడా కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేదు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కొంత కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తా ఉంది. అటు ఎక్కడైతే అప్పులు ఇవ్వదలుచుకుంటున్నారో అక్కడి నుంచి కూడా అప్పులు తేవడం, ప్రభుత్వ భూములను కొంత పెట్టి లేకుంటే ప్రభుత్వ భరోసా మీద కొన్ని నిధులను అయితే సేకరిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కొంత ఆర్థిక భారం అయినప్పటికీ కూడా రుణమాఫీని చేసినామని ప్రభుత్వం చెప్తా ఉంది. మొత్తం 31,000 కోట్లు ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా కొంత 18,000 కోట్ల మేరకే ప్రస్తుతానికి రుణమాఫీ జరిగినట్టు తెలుస్తా ఉంది. ఇది కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తా ఉంది. అయితే నిధుల కొరతతోటే కొంత 2 లక్షల లోపు కానీ ఇతర కొంత సాంకేతిక కారణాలు ఉన్న రైతులందరికీ కూడా రుణమాఫీని కొంత చేయలేదనేది ఆరోపణలు వస్తున్నాయి. ఏదేమైనా ఆర్థిక భారానికి సంబంధించిన అంశాల మేరకి కొన్ని కార్యక్రమాలు వాయిదా పడుతున్నాయి. అందులో భాగంగా రుణమాఫీ కూడా ఒక్కొక్కటిగా సమస్యలు ఉన్న రైతులను పక్కన పెట్టి అయితే క్లియర్ గా ఉన్నటువంటి రైతుల అకౌంట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ పూర్తిగా జరిగింది. సాంకేతిక కారణాలు ఉన్న రైతులకు ఇంకా కొనసాగుతుంది. నిధుల లేమితోటే ఈ సమస్య ఏర్పడినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే రైతు భరోసాకు కూడా ఒక్కో రైతుకు ఒక ఎకరాకు దాదాపు 7,500 రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరంలో పెద్ద ఎత్తున కూడా 1,000 కోట్ల రూపాయల నిధులు ఈ పథకానికి ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ క్రమంలోనే ఆర్థిక భారం కూడా ప్రభుత్వం మీద పడే అవకాశం ఉంది. బడ్జెట్ లో ఇప్పటికే ఈ రైతు సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు వచ్చే అవకాశం లేదు. అయితే కేంద్రం మీద ఆశిస్తున్నప్పటికీ ఇటు మంత్రులు కానీ సీఎం రేవంత్ రెడ్డి కూడా కొంత కేంద్ర మంత్రులను ప్రధానిని కలిసినప్పటికీ కూడా నిధులు మాత్రం విడుదల కావడం లేదు. అయితే కేంద్రం విడుదల చేస్తున్నటువంటి కొన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఆ సంక్షేమ పథకాలకు వచ్చేటువంటి నిధులను రాష్ట్ర పథకాలకు మళ్లించే అవకాశం కనిపిస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే అటు ఇళ్ల స్కీమ్ కు సంబంధించి కేంద్రం సహాయంతో ఇళ్ల నిర్మాణం చేయాలని భావిస్తా ఉంది. ఇటు రైతు సంక్షేమానికి సంబంధించి కూడా కేంద్రం ఏదైతే కేంద్రంలో అమలు చేస్తుందో ఆ సంక్షేమ నిధులను కూడా రాష్ట్ర పథకానికి కొంత లింకు చేసి రైతులకు మేలు చేయాలని మరోవైపు కేవలం కొంతమంది లబ్ధిదారులకు మాత్రమే పథకాలు వర్తింపజేసి పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేశామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకుంటుంది అంటూ ఇటు విపక్షాల ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కదా. ఎంతవరకు వాస్తవం అనుకోవాలి?
నిధుల కొరతతోటి ప్రభుత్వం అయితే కొంత ఇబ్బంది పడతా ఉంది. పూర్తి స్థాయిలో పథకాలను ప్రజలకు అందించలేకపోతుందన్న ఒక ఆరోపణ అయితే ఉన్నది. ఇటు రైతు రుణమాఫీ అంశానికైతే కొంత ఇప్పటికే ఆసరా పెన్షన్లు పెంచుతామని చెప్పారు. ఇంకా ఆసరా పెన్షన్లు లేదు, ఇంకా అనేక స్కీములు అమలు చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అయితే అమలు కావట్లేదు. ఇప్పటికే అమలు చేస్తున్నటువంటి ఉచిత విద్యుత్ అయితేంది, అటు గ్యాస్ 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అయితేంది, ఈ అంశాలు కొంత ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడుతున్నాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వము అప్పులైతేంది, ఇతర మార్గాల ద్వారా రెవెన్యూను సాధించుకొని ఈ పథకాలను అయితే పూర్తి స్థాయిలో అమలు చేస్తా ఉంది. ఇప్పుడు కొత్తగా అమలు చేసే అటువంటి పథకాల మీద కొంత ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. రైతు భరోసా, ప్రధానంగా మనం రైతు భరోసాని చూసుకుంటే పెద్ద ఎత్తున కూడా ఈ పథకానికి నిధులు కావాల్సినటువంటి అవసరం ఉన్నది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము రైతు బంధు పథకం కింద ఈ కార్యక్రమాన్ని చేపట్టిన నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా నిధులు దుర్వినియోగం అయ్యాయి. దాదాపు 24,000 కోట్ల రూపాయలు కూడా ఈ పథకం కింద దుర్వినియోగం అయ్యాయనేది కాంగ్రెస్ చెప్తా ఉంది. అయితే గతంలో చేసినటువంటి తప్పిదాలు, ఎక్కడైతే అర్హులు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ సంక్షేమ పథకాలు అందించాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. కొంత అనర్హులను పక్కన పెడితే మాత్రము కొంత నిధులను దుర్వినియోగం కాకుండా అర్హులకు అందించే అవకాశం ఉంటుంది కనుక పూర్తి స్థాయిలో అర్హుల మీదనే దృష్టి పెట్టింది. ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళని మాత్రమే గుర్తించి సంక్షేమ పథకాలు అమలు చేయాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన. అందుకనే రైతు భరోసా కింద అటు ప్రభుత్వ భూములకు అయితేంది, అటు వెంచర్లు వేసిన వాళ్లకు, ప్రభుత్వ ఉద్యోగులకు, ఐఏఎస్, ఐపీఎస్ లేదంటే ప్రజాప్రతినిధులకు కూడా ఈ రైతు భరోసా పథకాన్ని ఇవ్వద్దు అనేది ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. అందుకనే ఈ పథకానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా రైతుల అభిప్రాయాలు, రైతు సంఘాల అభిప్రాయాలతో పాటు మేధావుల అభిప్రాయాలు కూడా సేకరించినటువంటి క్రమంలో ఎవరైతే అర్హులు ఉన్నారో దాదాపు 8 నుంచి 7 ఎకరాల లోపు ఉన్న రైతులు, లేదంటే 10 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకాన్ని అమలు చేయాలనేది కాంగ్రెస్ భావిస్తా ఉంది. ఈ క్రమంలోనే అభిప్రాయాలు తీసుకున్నటువంటి నేపథ్యంలో విధి విధానాలు కూడా ఖరారైపోయాయి. వచ్చే దసరాకు కూడా ఈ పథకాన్ని అమలు చేసే అవకాశం ఉంది. నిధుల కొరత ఉన్నప్పటికీ కూడా ఆ భారము రైతుల మీద గాని ఆ ప్రజల మీద పడకుండా ప్రభుత్వం ఇప్పటివరకైతే నెట్టుకొస్తా ఉంది. ప్రస్తుతానికైతే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అందిస్తాము, ఎవరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేక హామీలు, 6 గ్యారంటీ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేసి ప్రజల మెప్పు కోరుతామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మరోపక్క మంత్రులు కూడా జిల్లాలో అదే మాట చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శివ. ఓకే, రాకేష్, థ్యాంక్ యూ.